అమ్మని ఫోన్ చేస్తా ఉండేషం చెప్పమ్మని ఇటు మనకు తెలిసిన వాళ్ళు పెళ్లి ఉందా తిరుపతి కొండ మీద చేద్దాం అనుకున్నా ఏం టెన్షన్ పడద్దు రోజుగా తిరుపతి మాట్లాడతాను ఒక నిమిషం మేడం తిరుపతిలో ఇద్దరు పెళ్లి చేయాలంటే కొండ మీదకి ఏం కావాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విన్నా కదా నాకు ఇదే ఉదయం పడింది ఇప్పుడు నీకు పడింది అంతే ఈ రోజు ఇప్పుడే జస్ట్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వలేదు మన ఇంటి మీద ల్యాండ్ అయిపోయా టైం లేక దిగిపోయింది తోడబెట్టుకొని మీ ఇంటి మీద హెచ్ అని వేస్తారా హెచ్ అంటే ఫ్లైట్ దిగేది అది హెచ్ షేప్ లో ఉంటుందా ఫ్లైట్ ఎక్కావా ఫ్లైట్ ఎక్కి రన్వే ఎప్పుడు వెళ్ళాలి నేను సార్ 2000 రూపాయల నోట్ కింద పడిపోయింది సార్ నీకు తెలుసు కదరా కింద పడిపోయిన తీసుకోనని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రా బాగా చలిగా ఉంది సార్ ఆ లోకల్లో 200 కోట్లు ఉంటాయి తీసుకొచ్చాలంటే సార్ 200 కోట్లతో చలిమంట వేసుకోవడం మానేసాను రా తీసుకొచ్చి పర్లేదు నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది నువ్వు వెళ్ళిపో ఏ గర్ల్ ఫ్రెండ్ సార్ 10 మందిని మెయింటైన్ చేయడానికి ఏం సుధీర్ అనుకున్నావా 9 మందే రామ్ ప్రసాద్ ఏంటి ప్రసాద్ ఏమైంది నాలో ఏం చూసి ప్రేమించావు పైనుంచి కిందకు ఒకేలాగా ఉంటావు అందుకని ప్రేమించా ఇంట్లో సంబంధాలు చూస్తున్నా నన్ను పిలవ పెళ్లికి ప్రసాద్ మనం మనతో ప్రేమించుకున్నాం కదా మనతో పెళ్లి చేసుకుంటూ పంతులు గారితో మాట్లాడాను ముహూర్తం పెడతాను పంతులు గారు అవునా పర్ఫార్మెన్స్ మన పెళ్లి జరగాలంటే ఒక అద్భుతం జరగాలి నువ్వు ఒక 30 రోజులు నా కోసం గుడి దగ్గర అడుక్కోవాలి ఇంకొకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రసాద్ అని తెలియకూడదు మరి ఎలాగా రామ్ ప్రసాద్ ఓకేనా నీ స్టేటస్ ఏంటో నీ స్థాయి ఏంటో అసలు నువ్వెవరో తెలియకూడదు చేస్తావో చేయవా నీ కోసం కాకపోయినా నా కోసం నేను చేస్తాను ఓకే నువ్వు ఏడద్దు అది ఎక్స్ప్రెస్ రేట్ అర్థం అవట్లేదు నాకు ప్రసాద్ ఈ 30 రోజులు నేను నీ కోసం ఉపవాసం చేస్తాను తగ్గిపోతామాట బాగా అడుక్కుంటావుగా చాలా బాగా అడుకుంటాను నా ప్రేమ ఎంత గొప్పతో నేను నిరూపించుకుంటాను ఎక్కడ కూర్చోవాలి గుడి దగ్గర కూర్చో ఓకే ప్రసాద్ కాసేపు అయితే ధర్మ ప్రభులు రోజా గారి కారు మనో గారి కార్లు అన్ని ఇటే వస్తాయి కక్కుర్తిగా మీద పడిపోవద్దు అదే చెప్తున్నాను వాళ్ళే వచ్చి దగ్గరికి వచ్చి తలో వెయ్యేసి వెళ్తారు తర్వాత రష్మి గారి కారు వస్తుంది దగ్గరికి వెళ్ళిపోకండి పొంతినప్పు తప్ప ఉపయోగం లేదు ఆవిడే వేరే వాళ్ళ కారులో వస్తుంది ఇక్కడ కాశ్మీర్ ఎవరికో మంచి రిచ్ గట్ట పిచ్చాడంటే బాగా బలిసిన క్యాండిడేట్ అయ్యి ఉంటాడు పదండి వెళ్దాం బాబయ్యా అడుక్కునే వాళ్ళు ఎక్కడ చేస్తున్నావు నువ్వు అసలు అడుక్కునేవాడు ఎలా ఉండాలో తెలుసా నీకు అడుక్కో ఒకసారి బాబయ్యా అలా కాదమ్మా ఇలా చెప్తే ఎలా ఉండాలంటే ఇప్పుడు చూడు అడతాడు నువ్వు బాగా మొదలు పెట్టు స్టార్ట్ చేయి అమ్మా అదే ధర్మబులు వచ్చారు బాబయ్యా నా పేరు బాబు మా ఇంట్లో ఉన్నాడు నువ్వు కూడా ఇంట్లో ఉండాల్సింది జబర్దస్త్ ప్రశాంతంగా ఉండేది బాబయ్యా టేక్ ఇట్ ఒక పక్క వాళ్ళు అడుక్కుంటున్నారు నువ్వు మాత్రం ఏంద్రా అంత స్టైల్ గా ఉన్నావు రే పైకిలే ఎప్పుడైనా ఈ నోట్లు చూసావా ఈ డబ్బులు చూసావా శాలరీ ఎవరు ఇస్తారు డబ్బులు మీకు మా బాస్ ఇస్తాడు మీ బాస్ ఎవడో మీకు తెలుసా తెలుసు పేరు రామ్ ప్రసాద్ మీరేం సార్ షార్ట్ కట్ లో చెప్తాను ఇది మ్యాటర్ సార్ నేను వాళ్ళకి చెప్పేస్తా సార్ వద్దురా నేను ఎవరో తెలిస్తే మళ్ళీ గొడవలు జరిగిపోతాయి ఒక 30 రోజులు అంతా సెట్ అయిపోద్ది నువ్వేం బాధపడద్దు నువ్వు 2000 అడిగా కదా నేను ఇస్తాను సెల్ఫే ఉందా అది వేసుకో ముందు ఏంటి ప్రసాద్ ఏమీ లేదు చింపాంజీ ఎంట పట్టు కోతులు అలా అయిపోయింది ప్రసాద్ నీకైనా బెటరే కదా ఈ 2000 ఉంచుకొని గడ్డను తీసుకో నాకు అలాగ వస్తే వద్దు మరి ఎలా ఇస్తే తీసుకుంటావు నాకు ఎలా చేస్తేనే తీసుకుంటాను విందా 2000 అడిగా కదా నీకు సెల్ఫే చేస్తా చూస్తున్నా ఏంటో అమ్మాయి దగ్గర ఎంత ఓవర్ యాక్షన్ చేసావు లవ్ చేస్తున్నావా అమ్మాయి కోసం అబ్బాస్ వినీత్ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు అబ్బాస్ ఎవరు వినీత్ ఎవరు సార్ నేను వినీత్ వీడు అబ్బాస్ మీరు వినీత్ అంటే ఓకే వీడు అబ్బాస్ అంటే అబ్బా ఎంతకి ఆవిడెవరండి టబ్బు ఆవిడే స్నానం చేసే టబ్బులో ఉంది ఆవిడ టబ్బు ఏంటండి ఇక్కడ ప్రేమ దేశం ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంటే మధ్యలో స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నాం నువ్వు వచ్చిన పని చూడు
ప్రసాద్ 29 రోజులు నీ కోసం ఉపవాసం చేశా. ఉపవాసం చేసావా? అలా లేదే. ప్రసాద్ రేపు ఒక్కరోజు ఓపిక పట్టు, అందరికి కాయించుకో. క్యాచ్. ఆడికిచ్చేవేంటి ప్రసాద్? ఆడిదే లేదు. 30 రోజు వస్తుంది, ముఖం కడుక్కో. ఇవేంట్రా మరి మెలో డ్రామాలు పండిస్తున్నట్టు ఇలాగా? మీ టీంలో 2 హీరోలు అయిపోయారు, నువ్వు కూడా హీరో అయిపోతామని చూస్తున్నావా? ఎవరో ఒక్క రోజారా తర్వాత మనం ఏంటో చూపిద్దాం. ఒక్కరోజే కదా, ఈ లోపల మీరు రెడీ అవ్వండి సార్. మనిషిలారా మీరు? బుద్ధి ఉందా మీకు? ఆయన ఎవరో తెలుసా? ఎవరో? అపర కోటేశ్వరుడు. అమ్మో బిలియనీర్. అన్నిసార్లు సాంకేతిక స్మెల్ వస్తుంది. ఆయన దీక్ష చేస్తుండు 30 రోజులు బిచ్చగాలాగా. అంటే కోటేశ్వరుడు ఆయన తెలుసా? అవునా? ఈ రోజుతో అది అయిపోద్ది దీక్ష. కమన్ గైస్, ఆడు మొత్తం డబ్బు అంతా వేసి మన టాబుని వల్ల వేసుకోవాలని చూస్తున్నాడు. ఆడుకు దొరకకుండా మనం మేనేజ్ చేస్తాం. ఏం చేస్తున్నారా? ఆ టబ్బు కళ్ళు తిరిగాయి, అందుకని మేము ఏం చేస్తాం. డబ్బుకి ఊపిరి రావట్లేదు, నోట్లో నోరు పెట్టి వదవా. అరే ఆపండ్రా, ఎవరు అనుకున్నారా? అతను కాబోయే భార్యరా. అబోయే కదా, ఆల్రెడీ భార్యలా ఫీల్ అవుతాయంట. నువ్వు ఏం మాట్లాడుతున్నాడు? వెతికి చెప్పు నా గురించి. వీడికి ఎంత పని చేసావు ప్రసాద్. నేనా? 1 గంట ఓపిక పట్టుంటే వ్రతం పూర్తి అయిపోయేది. నా కోసం 30 రోజులు అడుక్కోలేకపోయావు. చూసేవా టబ్బు, ఈ అరగంట ఆగలంటే రేపు ఉదయం నేను సుఖపెడతాడు. నాతో వచ్చే టబ్బు నీ కోసం 4 సంవత్సరాల నుంచి ఇక్కడ అడుక్కుంటున్నాను. ఇంకేం తెలుసా, ఇక్కడ దూరంలో ఇంకో పెద్ద గుడి ఉంది, అక్కడికి ఎత్తే కలెక్షన్ బాగుంటది. కానీ పక్క ఇదిలోనే మీ ఇల్లు ఉందని ఎక్కడ అడుక్కుంటున్నాను తెలుసా నేను. సారీ ప్రసాద్. ఈ కాయ నాకంటే మీకే ఉపయోగపడేలాగా తీసుకోండి. రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ 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 సుధీర్ మహారాజు వించేస్తున్నారు. మహాప్రభు మీ స్పీడ్కి తట్టుకోలేక గుర్రం 2 ముక్కలైంది ప్రభు. మహాప్రభు ఎవరైనా విల్లులోకి బాణం తీసుకొస్తారు, మీరేంటి బల్లెం తీసుకొచ్చారు? మనం ఏదేసినా అలాగే ఉంటదా, గట్టిగా గట్టిగా. ఎవరక్కడ? ఎవరుంటారు? ఉన్న వాళ్ళందరూ మీరే పిలిస్తే ఎవరు లేరు అక్కడ. మహాప్రభు ఇంత జుట్టుందా? ఇంత జుట్టు రావాలంటే ఏం చేయాలి మహాప్రభు? ఇదేం చూసావు మహాప్రభు? 6 నెలల కింద ఇక్కడ దాకా ఉండేది, కట్ చేస్తే ఇక్కడికి అయింది. అది ఇప్పుడు ఎందుకు కానీ మన సేనాధిపతిని పిలవండి మీరు ఫస్ట్. సేనాధిపతి మీ పేరేమిటి? సుశీల. సుశీల అదేంటి? రాజ్యంలో అమ్మాయిలని చెప్పి రాజుగారు పెట్టారు నాకు, అంతేగా నా గుర్రం పడి అశ్విన్. పేర్లు ఒకటే కదా? పేర్లే అలాగా. గుర్రానికి ఏంటి 3 కాళ్ళే ఉన్నా, ఇంకోటి ఏది? నాకన్నా పాచికెళ్ళిపోతుంది, అందుకే ఒకటి తీసేసా. ఆ కత్తికి రక్తం ఏంటి? దేన్ని వేటాడారు? నిన్న వేటకి వెళ్తున్నప్పుడు ఎదురుగా పెద్ద పులి ఒకటి వచ్చింది, దాన్ని చూసి దగ్గరికి వెళ్ళి కత్తి వెనక పెట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోయినప్పుడు గీసుకుంది. ఆ బాణం ఆ పిట్టను కొట్టండి, అది విల్లు వెళ్ళిపోయింది. అదే వెళ్తుంది. సర్లే గానీ మనకేమన్నా లేఖలు వచ్చాయా? లేఖ రాలేదు కానీ వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది యుద్ధం రమ్మని. మరి మీరేం చెప్పారు? ఆ మెసేజ్ డిలీట్ చేసి మాకేం మెసేజ్ రాదని చెప్పాను. నాకు అర్జెంట్ యుద్ధం కావాలి, యుద్ధంకి వెళ్ళాలి నేను. మహాప్రభు మీరు ఏం అడుగుతున్నారో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, మీకు కావాల్సింది ఏంటో స్కిట్ అవ్వమని చెప్తాను. మీరే చెప్పండి మహాప్రభు, ఏ రాజ్యం ఏ రాజ్యం వెళ్తే కూడా ఇక్కడ మ్యాప్ ఉంది, మీకు ఏ దేమే చేపట్టి మనం వెళ్ళిపోదాం. చేపెట్టండి. మహారాజా అది ఏ రాజ్యం మీకు తెలుసా? తెలీదు. ఎవరున్నారు? చూడండి, మీ ఇష్టం వెళ్ళంటే అందరూ వెళ్దాం. వద్దు, నేను ఒక్కనే వెళ్తాను. చేపెట్టండి. చేయి తీయండి మహారాజ్. ఇంకా బెట్ల మ్యాప్, ఇంకా బెట్ల మ్యాప్. చూడండి ఒకసారి. రాజ్యం పేరు చెప్పండి. ఏంటి అది కుంతల రాజ్యం. పదండి యుద్ధానికి వెళ్దాం. లెట్స్ గో. నేను ఇంత
అందంగా రెడీ అయ్యాను కదా, నేను ఎలా ఉన్నాను? రాజుగారు చెప్పారు కదా 7 చేపల్లో ఒక చేప ఎండలేదని. నిన్ను చూస్తే ఎండింది అనిపిస్తుంది. మహారాణి, మన రాజ్యంలో పంట పొలాల్లో పందులు పడ్డాయంట. వాటి కింద కాళ్ళు ఎవరు అడ్డం పెట్టారు? అది కాదు మహారాణి, మన రాజ్యంలో నది పొంగుతుందంట. అయ్యయ్యో, దాని కింద ఎవరు మంట పెట్టారు? దాని కింద ఎవరో తెలియదు కానీ స్కిట్ కింద మాత్రం మీరే పెడుతున్నారు తెలుసా? మహారాణి, మనం ఇప్పటిదాకా ఒక్క రాజ్యం పైన కూడా మనం యుద్ధానికి వెళ్ళలేదు. ఈ రోజు ఎలాగైనా సరే యుద్ధానికి వెళ్ళాలి. వెళ్దాం. ఇదిగోండి మ్యాప్. మీరు కన్ను మూసుకొని ఒక్కసారి దీని మీద చేయి పెట్టండి. ఏ రాజ్యం వస్తే ఆ రాజ్యానికి వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోదాం పదండి. మనందరం వచ్చాం. మన యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఎవరు లేరేంటి? విట్రా అలా వస్తారు. మన యుద్ధానికైనా వచ్చింది. యుద్ధానికి వచ్చాం. మరి వీళ్ళందరూ ఎవరు? మరీ చెప్తా నీకు వెళ్ళినట్లు. ఎవరు వీళ్ళనే అమ్మాయిలు అంటారు. ఇప్పటిదాకా అమ్మాయిల గురించి ఎండమే కానీ ఫస్ట్ టైం అమ్మాయిలు చూస్తున్నా. నిజమే. ఈ యుద్ధం వద్దు, ఆపేద్దాం. ఏ ఆడవాళ్ళ కోసం యుద్ధాలు జరగాలి కానీ ఆడవాళ్ళతో యుద్ధాలు ఏంటి? నీకు మరీ తెలియనట్టు. చూసి పడవరా బాబు నువ్వు. ఎవరు నువ్వు? రాణి. రాణిస్తాలే గాని ఎవరు నువ్వు? మహారాణి. ఇందుకే నువ్వెవరు? మహారాజు. ఏ రాజ్యానికి రాజు నువ్వు? మగరాజ్యం. మీదే రాజ్యం? ఆడరాజ్యం. ఆడరాజు ఆడవనమాట ఎక్కడికి వచ్చారు? మన యుద్ధం వద్దురా, ఆపేద్దాం. పక్కా చేయాలి. ఒక పని చేయండి, మీరు అందరు ఇంటికి రండి, యుద్ధం చేసి వచ్చేస్తాను. మీరు ఎక్కడ ఉండండి, నేను సంధి చేసి వస్తాను. అబ్బో, నువ్వు సంధి చేసే రకంగా సందుల్లో దూరే రకం మేము నమ్మం. రాణివారు ఇటు రండి. మీ రాజ్యంలో రాజు ఉన్నాడా? లేడు. మా రాజ్యంలో రాణి కూడా లేదు. అయితే ఉంటదేమో. రాజు లేడు అంటున్నారు. అవును, మనకి రాణి లేదు. అయితే ఏంటి మరి ఏమన్నా ఉంటే మనం. మహారాజా ఏముండదో మీరు రండి. అలా కాదు, మనం గెలిస్తే ఏం చేస్తారో వాళ్ళని అడుగు. యుద్ధంలో మేము గెలిస్తే మీరు ఏం చేస్తారు? లొంగిపోతాం. మరి మీరు ఓడిపోతే? మేము లొంగిపోతాం. ఓకే, ఎలాగో ఎవరు ఉండాలి, లొంగిపోవడమే కదా. ముందు మనం లొంగిపోదాం. ఈ తాడు అటు నుంచి మీరు లాగుతారు, ఇటు నుంచి మేము లాగుతాం. మీరు గనక మా సైడ్ వచ్చేస్తే మేము గెలిచినట్టు, మేము మీ సైడ్ వస్తే మీరు గెలిచినట్టు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు అర్ధరాజ్యం ఇచ్చేయాలి. ఇచ్చేస్తారా? ఇస్తా. ఈ కత్తి దాటి ఎవరైతే వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. మొదలు పెడదామా? 3 2 1. వాళ్ళు ఇంకా లాగటమే స్టార్ట్ చేయలేదు, వెళ్ళిపోతున్నారు. రండి. లాగలేదు వాళ్ళు. రాజా రెడీ, మొదలు పెడదాం. మీరున్నారేంటి? రిసీవ్ చేసుకుందాం వచ్చాను. మహారాజా, మీరు ఇలా చేస్తే అసలు మనం గెలవలేం. సీరియస్ గా లాగండి. ఓకే, 3 2 1. రాజా మహాప్రభు ఆయన వెళ్ళిపోయాడు, మీరన్నా లాగండి. మంత్రి నువ్వు చెప్పాలి, వచ్చేస్తా నాకు. ఏం చేస్తారు మహారాజా? ఏం చేస్తారు మీరు? తాడాటాడదాని ఏం చేస్తారు? వాళ్ళకి యుద్ధంలో ట్రిక్స్ నేర్పిస్తున్నాం. ఇలా అయితే కష్టం మహారాజా, మన రాజ్యం వాళ్ళు పోద్ది. అర్థమవుతుందా? యుద్ధం చేయాల్సిందే. నువ్వు రెడీగా ఉండు. మీరు యుద్ధానికి రెడీగా ఉండండి, మేము రెడీగా ఉంటాం. బట్టలు వెళ్ళండి ముందు. మీరు సేనాధిపతి. అర్థమైంది. ఐ లవ్ యూ సో మచ్. నీకు ఈ టైంలో కూడా లవ్ యూ కావాల్సి వచ్చిందా? ఐ మిస్ యూ. మంత్రి. మహాప్రభు, ఇంక నేనే రంగంలో దిగాల్సిందే. అంటే ఈ రాజ్యం నాదేనా? ఎలాగో అందరినీ చంపేశారు, నేను ఒక్కడే ఉన్నా. నీ బాధ ఏంటయ్యా? నన్ను చంపొద్దు, రాజ్యం మీరు తీసుకోండి. నేను మీతో పాటు ఉండిపోతా.
ఏం చేస్తావు ఉండి? మీకు ఎలాగో రాజులేడు కదా, అవును, నేను ఏదోటి ఉంటా. మహారాజా నాకు కూడా ఒకటి. నువ్వు వద్దయ్యా. ఏం చేయాలి? కత్తి వేస్ట్, గుర్రం వేస్ట్. एक बार डब्बे से स्टेप मार